ప్రీ రిలీజ్ లో మిస్ అయిన ఈవెంట్ ని పోస్ట్ రిలీజ్ మరింత గ్రాండ్ గా ఏర్పాటు చేసింది డాకు మహారాజ్ టీం. అనంతపురంలో చేయాలనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్ ని అక్కడే ఏర్పాటు చేసింది. బుధవారం జరిగిన ఈవెంట్ నందమూరి అభిమానుల్లో మరింత జోష్ తీసుకొచ్చింది. డాకు మహారాజ్ టీం సక్సెస్ జోష్లో ఉంది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం, వసూళ్ల పరంగానూ బాలయ్య కెరీర్లోనే బెస్ట్ అనిపించుకోవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ జోష్ ను మరింత పెంచేందుకు సక్సెస్ సెలబ్రేషన్స్ ను అభిమానుల మధ్య గ్రాండ్ గా ప్లాన్ చేసింది యూనిట్. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే చెప్పాను, అనంతపూర్ వచ్చి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటామని. చెప్పాం, కొట్టాం, వచ్చాం. It's my first time and to be here in Anantapur, and we all are very, very happy to be here. Balayaji's Anantapur. ఇక్కడ వెదర్ వేడిగా ఉన్నా, ఫుడ్ స్పైసీగా ఉన్నా, మనుషులు మాత్రం స్వీట్ అని తెలుస్తుంది. థ్యాంక్ యూ అనంతపూర్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. And the audience, Anantapur, thank you for all the love. Thank you for watching our film in the theaters. Thank you for making it such a big success. I love you all and see you super soon. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపురంలో జరపాలని ప్లాన్ చేసింది డాకు టీం. కానీ అనివార్య కారణాల వల్ల అప్పట్లో ఈవెంట్ జరగలేదు. అందుకే అదే ప్లేస్ లో సక్సెస్ మీట్ ను ప్లాన్ చేసింది మూవీ టీం. బుధవారం అభిమానుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు డాకు మహారాజ్. లవ్ యూ సో మచ్ బాబు. అంటే మళ్ళీ ఎప్పుడు అంటే ఫ్యాన్స్ అందరూ ఎంత కిక్గా ఉందంటే త్వరగా వస్తాం బాబు. మళ్ళీ డాకు మహారాజ్ అమ్మ మొగుడుతో వస్తాం. మళ్ళీ మిగతా రాష్ట్రాలు కాదు, మిగతా దేశాలు మాట్లాడుకునేలా తీస్తానని మీకు సభాముఖంగా ప్రకటిస్తాను బాబు. मेरे को दुश्मन कम और जान देने वाले फैंस ज्यादा है. रायलसीमा का नाम सुना? वो मेरा अड्डा. ఇది రాయలసీమ కాదు, రాయలసీమ. ఈ సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.